ఇంకా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎవరి పరిపాలన బాగున్నదంటారు? అంటే గతంలో వైఎస్ఆర్సీపీ అంటారా, ఇప్పుడు టీడీపీ? ఇప్పుడు మనం పాస్ చూసుకుంటే అంతకుముందు ఎట్లా ఉండిందంటే డెవలప్మెంట్ రోడ్స్ కానీ వాట్ ఎవర్ రిమైనింగ్ అన్నిట్లో కంపేర్ చేసుకున్నాం మనం ఏది కూడా మంచిగా లేదు. ఇప్పుడు ఈ 5 yearsలో ఇప్పుడు వచ్చిన చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ చూసుకుంటే మనకి రోడ్స్ కానీ ఇంకా అన్నీ కూడా మంచిగా ఉన్నాయి. మాది ఏపీనే, భీమవరం. ఎలా ఉంది మరి ఇప్పుడు ప్రస్తుతానికి భీమవరంలో? భీమవరం మంచిగా అంతా డెవలప్ అయ్యినది. ఓకే, ఇంకా ఇప్పుడు చూస్తుంటే నెక్స్ట్ 29 ఎన్నికల్లో ఎవరు జెండా ఎగురుద్ది అంటారు? ఖచ్చితంగా కూటమి జెండానే ఉంటుంది అని అంటున్నాను. సీఎం ఎవరు? నారా లోకేష్ గారా, పవన్ కళ్యాణ్ గారా, చంద్రబాబు నాయుడు గారా? చంద్రబాబు గారి నాయకత్వంలో వీళ్ళు పరిపాలిస్తూ ఉంటారు. ఓకే, అంటే సీఎం విషయానికి వస్తే చాలా మందికి ఒక డౌట్ అయితే మొదలైంది. నారా లోకేష్ సీఎమా, పవన్ కళ్యాణ్ సీఎమా ఫ్యూచర్లో అంటే ఒకసారి ప్రీవియస్గా పవన్ కళ్యాణ్ అన్నారు ముగ్గురు కలిసి పోటీ చేసిన చంద్రబాబు నాయుడు గారికే సీఎం ఉండాలి, ఆయన వెనకాల నేను ఉంటాము అనేసి ఆయన అన్నారు కదా. సో చంద్రబాబు నాయుడు గారే లీడ్ తీసుకుంటారు అని. ఓకే, మరి జగన్ గారు మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉందా ఆంధ్రప్రదేశ్లో? చెప్పలేం, వాళ్ళు కూడా ఉంటారు కదా ఫ్యాన్స్, ఏమో చెప్పలేం. ఓకే, మేబీ ఒక్క మాటలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అభివృద్ధి చేసిన రాజకీయ నాయకులు అంటే ఎవరి పేరు చెప్తారు? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి. ఓకే, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారా? పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారా అంటే చూడాలి. ఆయన కూడా మ్యాక్సిమం అన్ని సీట్స్ కూడా గెలుచుకున్నారు, ఆయన డెవలప్మెంట్ కూడా చాలా బాగుంది, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, 2 ఏళ్ళ చంద్రబాబు గారి పరిపాలనకి మీరు ఇచ్చే రేటింగ్ ఎంత? 5 ఏళ్ళ గతంలో చేసిన వైఎస్ఆర్సీపీకి మీరు ఇచ్చే రేటింగ్ ఎంత? సివిఎన్ గారికి 10/10 ఇవ్వచ్చు, ఈయనకి 8. చంద్రబాబు ఏమి ఉండదు, వైఎస్ఆర్ జగన్ ఏమి ఉండదు. మెయిన్ థింగ్ ఎన్టీ రామారావు గారు, వైఎస్ఆర్ గారు, వీళ్ళిద్దరే. ఓకే, అది మిగతా ఏమి ఉండదు. ఇప్పుడు చూస్తుంటే గత 5 ఏళ్ళ నుంచి కూడా ఎవరు ప్రభుత్వంలో డెవలప్ అయిందంటారు? డెవలప్మెంట్ అంటే ఎక్కడ ఎవరు కనపడదు, ఆ టైం వరకు వస్తారంతే ప్రజలు. రాజకీయ నాయకులు ఇప్పుడు వన్స్ గెలిచాక ఎవరి దగ్గర రావట్లేదు కదా, వాళ్ళ పని వాళ్ళు ఉంటారు అంతే. డెవలప్మెంట్ ఎక్కడే కనపడదు మీకు. మేబీ జరుగుతుందేమో డెవలప్మెంట్. ఐ థింక్ మేబీ పోలవరం నెక్స్ట్ రావచ్చు అని అనుకుంటున్నాను నేను. డెవలప్మెంట్ జరుగుతుంది, ఈ ప్రభుత్వం జరుగుతుంది ప్రజెంట్. లాస్ట్ ప్రభుత్వం అంత ఏం కనపడదు. సో ప్రజలు చూసారు కాబట్టి ఆయన్ని గెలిపించారు ఇప్పుడు. సో నెక్స్ట్ ఇలాగే కంటిన్యూ అయితే ఓకే, నెక్స్ట్ కూడా చంద్రబాబు రావచ్చు మేబీ, ఇలా కంటిన్యూ చేసుకుంటే. లేదంటే నెక్స్ట్ ఏదైనా పీపుల్. పవన్ కళ్యాణ్ గారి కోసం ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ ఏం లేదు నాకు తెలిసి. మెయిన్ థింగ్ అంతా చంద్రబాబు గారికి. ఓకే, అంటే ఈయన సపోర్ట్ ఇచ్చారు అంతే. నాట్ ఓన్లీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పక్కకు వచ్చి, నేను నాట్ అగెన్స్ట్ పవన్ కళ్యాణ్, ఆయన పక్కకు వచ్చినా సరే వెళ్ళిపోతే ఎవరు గెలవరు ఫస్ట్. అక్కడ లాస్ట్ టైం అదే చేశారు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు వెళ్ళిపోయారు. ఎలా కొలాప్స్ అయిపోయింది పార్టీ. ఇప్పుడు ముగ్గురు కలిసారు కాబట్టి ఓకే బెస్ట్. సో ఆయనకి ఇవ్వాల్సిన వర్క్ ఆయనకి ఇస్తారు, వీళ్ళు చేసిన వర్క్ ఇస్తారు. కానీ మెయిన్ థింగ్ చంద్రబాబు గారికి బాగా చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారా ఆంధ్రాలో? సీఎం అనేది ఆయనకి ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది నా థింక్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సీఎం అనే ఇంట్రెస్ట్ ఆయనకి లేదు. ఎందుకని? ఆయన ఎప్పుడు ఆయనకి ఏంటంటే ఎలాంటి పదం మీద ఆశ లేదు, ప్రజలకు ఏదో చేయాలని చెప్తారు అంతే. సో సీఎం అవ్వాలనుకుంటే ఆయన సపరేట్ పెట్టుకోవచ్చు కావకుండా. సో ఆయనకి పదం మీద అలాంటి ఆశ లేదు, నాకు తెలిసి ఆయన ప్రజలకు ఏదో చేస్తారు. ఓకే, మరి జగన్ గారు జెండా మళ్ళీ ఎగురుద్దంటారా 29లో ఆంధ్ర? అదే చెప్పలేము, మేబీ ఇలా ఫ్యూచర్ బాగా మంచిగా చేశారంటే ప్రజలకు మంచి, నాట్ ఓన్లీ ఎవరికైనా ప్రజలకు మంచిగా చేయాలి, రైతులకి మంచిగా తోడుగా ఉంటే వాళ్ళే సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు లాస్ట్ టైం చూసారు 5 years అంత డెవలప్మెంట్ కాపాల రైతుల సైడ్ నుంచి. సరే కొన్ని సైడ్ అయింది, కొన్ని సైడ్ అవ్వట్లా. సో వాళ్ళు ఇప్పుడు ఏంటంటే మన చంద్రబాబు చూస్తున్నారు, ఆయన సైడ్ నుంచి డెవలప్మెంట్ కనపడితే ఏమైనా రావచ్చు. జగన్ 2.0 అంటున్నాడు కదా అన్న, దీనికోసం ఏదనుకున్నా ఏం కాదు కదా, ఎవరు వాళ్ళు ఉండిద్ది. ఎవరు ఎన్ని పెట్టిన పేర్లు కాదు, కానీ ప్రజల్లో ఉండాలి కదా మంచిగా. ఓకే, ప్రజల్లో ఉన్న నాయకుడు అంటే ఇప్పుడు మీకు గుర్తొచ్చే పేరు ఎవరిది? జగన్దా, చంద్రబాబు నాయుడు? నేను చంద్రబాబు అని చెప్పను, కానీ ప్రజల్లో అయితే కొన్ని ఏరియా ఒక ఏరియా ఒకళ్ళు ఉంటారు. నాట్ ఓన్లీ ఇప్పుడు గెలిచిన దగ్గర మంచిగా చేసిన దగ్గర వాళ్ళ పేర్లు ఉంటాయి, సీఎం పేర్లు ఎవరే ఉండవు. ఆ ఏరియా ఎమ్మెల్యేలు కానీ ఆ ఏరియా ఎంపీలు వాళ్ళు చూసిన వాళ్ళ పేర్లు ఉంటాయి. అవి మెయిన్ థింగ్ ఎవరు ఉండవు అక్కడ, నాకు తెలిసి నేను అనుకుంటాను. ఓకే, ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ సీఎం అయ్యే అవకాశం ఎవరికి ఉందండి? నెక్స్ట్ సీఎం మీన్స్ ఇంకా 2.5 years ఉంది. ఈ 2.5 yearsలో వీళ్ళు ఎన్ని మంచి పనులు చేయగలిగితే మ్యాక్స్ వీళ్ళే వస్తారు. ఈ 2.5 yearsలో ప్రజలకి అనిపించిన దాన్ని బట్టి నెక్స్ట్ అనేది డిసైడ్ అవుతుంది, మనం ఇప్పుడు చెప్పలేము దాని గురించి. ఓకే, ఒక మాట చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా అడుగులు వేసిందంటారా చంద్రబాబు నాయుడు? నా ఉద్దేశపరంగా అయితే చంద్రబాబు నాయుడు. ఓకే, ఆంధ్రప్రదేశ్లో పేదవాళ్ళకి ముఖ్యంగా వీళ్ళందరూ కూడా బెనిఫిట్ అయిన ప్రభుత్వం ఏది అంటే వీళ్ళందరినీ కూడా ముందుకు తీసుకు ఆంధ్రప్రదేశ్లో పేదవాళ్ళకి అండగా నిలిచిన ప్రభుత్వం ఏదంటారు? ఐ థింక్ టీడీపీ.
ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 2029లో నా జెండా ఎగురుద్దని కూడా చెప్తున్నారు. జెండా ఎగురుదని చెప్తున్నారు కానీ చెప్తలా ఈ 2.5 yearsలో ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీస్ అనేది అన్నీ ప్రామిస్ చేశారు. అన్నీ అంటే ఇవి చేస్తామని చెప్పేసి చెప్పినవి అన్నీ చేయగలిగితే నెక్స్ట్ వీళ్ళే వస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు రారు. ఇవి చేయలేకపోతే ఛాన్స్ ఉంటుంది. ఓకే, పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశం ఉందా? సీఎం మీన్స్ సింగిల్గా వస్తే 100% నాకు తెలిసినంత అవ్వలేరని అనిపిస్తుంది. ఎందుకంటే ఉన్న సీట్లు బట్టి కరెక్ట్గా కేటాయించుకున్నారు, కానీ సొంతగా వచ్చి చేయాలి అనుకుంటే అది చెప్పలేం. ఓకే, నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరిలో సీఎం పదవికి అర్హులు ఎవరు? నన్ను అడిగితే పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చెప్పు సార్. ఇప్పుడు భోగాపురం కోసం యావత్ తెలుగు 2 రాష్ట్రాలు కూడా మాట్లాడుకుంటున్నాయి. అంటే అంత పెద్ద ఎయిర్పోర్ట్ ఎందుకు అక్కడ అని కొద్ది మంది అంటున్నారు, కానీ దానివల్ల యూజ్ ఉన్నదని మరికొద్ది మంది అంటున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి సార్? నా అభిప్రాయం ఏంటంటే వైజాగ్ ఇండియాలోనే ఎదుగుతున్న నగరాల్లో ఒకటి. నాకు తెలిసి అది 10వ ప్లేస్లో ఎక్కడో ఉంది. అది ఫ్యూచర్ కోసం కట్టే ఎయిర్పోర్ట్గా మనం తీసుకోవాలి. పక్కన ఉన్న ఛత్తీస్గఢ్ కానీ, ఒరిస్సాకి కానీ, ఉత్తరాంధ్ర జిల్లాలకు కానీ అది ఒక హబ్లా ఉంటుంది వైజాగ్. సో ఇట్ నీడ్స్ ఎ బిగ్గర్ ఎయిర్పోర్ట్. వెంటనే అంతర్జాతీయ విమానాలు ఎగురుతాయని నేనైతే అనుకోవట్లేదు, కానీ బట్ ఇట్ ఈస్ ఫర్ ది నెక్స్ట్ డికేడ్. మంచిదే, మంచి ఎయిర్పోర్ట్ కట్టారు, మంచి క్వాలిటీ ఎయిర్పోర్ట్ కనిపెడుతుంది. సో వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ దట్. సరే, మరి దీనివల్ల ఉత్తరాంధ్ర ప్రజలకి అలాగే ఒడిశా ప్రజలకి వీళ్ళకి ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయంటారు? ఇవి కేవలం రాజకీయాల వరకు ఉన్నాయంటారు. మరొక కొద్ది మంది అంటున్నారు వైజాగ్ ఎలాగో పెద్ద ఎయిర్పోర్ట్ ఉందని కూడా మాట్లాడుతారు. వైజాగ్లో ఉన్నది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాదు కదా. సో వైజాగ్లో ఉన్న ఎయిర్పోర్ట్ చాలా చిన్నది. సో ఎనీవే అది నేవీ వాళ్ళది, వాళ్ళు ఎలాగ వాళ్ళకి అవసరాలు ఉంటాయి కదా. సో అది ఎలాగే ఇంకొక ఎయిర్పోర్ట్ కట్టక తప్పదు. కట్టేటప్పుడు పెద్ద ఎయిర్పోర్ట్ కట్టుకుంటే మంచిది కదా. సో డెఫినెట్గా వచ్చే డికేట్లో మన దేశం ఇంకా ముందుకు వెళ్తుంది, అనుమానం ఏం లేదు. సో డెఫినెట్లీ వీ నీడ్ మేబీ ఇమ్మీడియట్లీ అంత ట్రాఫిక్ ఉంటుందా అంటే వీ హ్యావ్ టు వెయిట్ అండ్ అక్కడ అంటే ఉత్తరాంధ్ర నుంచి అంటే ఇప్పుడు మనం కరెక్ట్గా చూసుకుంటే విశాఖపట్నం అవ్వచ్చు, అటువైపు ఒడిశా అవ్వచ్చు, పాడేరు వరకు ఈ ప్రాంతంలో కాదు. తూర్పుగోదావరి వల్ల కూడా విశాఖపట్నం అంత దూరం కాదు. మాకు కాకినాడ నుంచి 125 కిలోమీటర్లే. అవును. సో ఇప్పుడు మంచి రోడ్ వేసారు, అంత దూరం ఏం కాదు. కొంతమంది అయితే బెంగళూరు నుంచి కాకినాడ, రాజమండ్రి వచ్చేవాళ్ళు వైజాగ్ ఎయిర్పోర్ట్లో కూడా దిగేవాళ్ళు నాకు తెలుసు. కాకినాడ వాళ్ళు పర్టికులర్గా కాకినాడ వాళ్ళు దిగుతారు, రాజమండ్రి కాకపోయినా వైజాగ్లో దిగి వస్తారు. ఇప్పుడైతే భోగాపురం అయితే చాలా బెనిఫిట్స్ అంటారు. ఉంటాయి బెనిఫిట్స్, ఎందుకంటే అది ఫ్యూచర్, ఎప్పుడు కూడా ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకు చేస్తారు. ప్రజెంట్ మనకి ఇంత పెద్దది ఎందుకు, ఇంత డబ్బు ఎందుకు అని అనిపించవచ్చు. అవును, నాట్ ఫర్ ది ఇమ్మీడియట్ ఫ్యూచర్, నెక్స్ట్ 5 years ప్లానింగ్. ఇప్పుడు మన మెట్రోలు కూడా అంతే. వైజాగ్ మెట్రో, మన హైదరాబాద్ మెట్రో కట్టినప్పుడు ఇక ఎందుకు రోడ్లన్నీ పాడైపోతాయి, ఇంత జనం ఎవడెక్కుతాడు అనుకున్నారు. ఈ రోజు సరిపోవట్లేదు. అవును సార్, మెట్రో సరిపోవట్లేదు. సో ఇవన్నీ ఫ్యూచర్ ప్లాన్ కింద తీసుకోవాలి. సరే, ఒక్క మాట చెప్పండి, డెవలప్మెంట్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చిన నాయకుడు అంటే ఏమంటారు సార్? అలాంటివి నేను చెప్పలేను. చెప్పలేనంటారా? మారుతాయి. ఒకటి చెప్పిన, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, నాయకులు వస్తారు, అందరూ ఏదో చేద్దామనే చూస్తూ ఉంటారు. సో వాళ్ళలో వాళ్ళు మెయిన్ నెగ్గాలి అనుకునే వాటిలో కొంత గొడవ జరుగుతుంది. నేనే కరెక్ట్ అని. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అది పార్టీని దృష్టిలో పెట్టుకుని ఆలోచించకూడదు. మన ప్రభుత్వం, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో చెడు ఉంటే విమర్శించడం, మంచి అయితే పొగడే, మా పార్టీ మీ పార్టీ ఇలా అడుగు పెట్టుకోకూడదు. థ్యాంక్ యూ సార్.